నమస్తే, నేను శ్రీరామ్. వెల్కమ్ టు ద స్పెషల్ ఫోకస్. అరాచకం. రాజధానికి భూములు ఇవ్వకపోవడమే రైతులు చేసిన నేరమా? పచ్చని పంట పొలాలను మంటలకు ఆహుతి చేసిన పాపం ఎవరిది? ఏమిటి అరాచకం? పచ్చని పొలాలు మాడి మసైపోయాయి. అరటి గెలలు కాలి బూడిదయ్యాయి. గడ్డివాములు, గుడిసెలు, పందిళ్లు మంటల్లో నాశనమయ్యాయి. అందరూ నిద్రపోతుండగా అర్ధరాత్రి అరాచకానికి దిగారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భీభత్సం సృష్టించారు. గుంటూరు జిల్లాలోని పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడల్లో విధ్వంసానికి దిగారు. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఇదంతా భూములివ్వమని చెప్పినందుకే కావాలని చేసిన కుట్రని రైతులు మండిపడుతున్నారు. అయినా కన్నతల్లిలా భావించే నేలమ్మను ఎలా అమ్ముకుంటామని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా పొలం ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాటలపై నమ్మకం లేదని, ఎంత నష్టపరిహారం ఇచ్చినా తమకు వద్దని అంటున్నారు. ఇక్కడ భూముల రేట్లు 10 కోట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. అయినా కానీ వ్యవసాయం మీద ఆధారపడి ఆ భూములు నమ్ముకొని భూముల మీద ఉన్న ప్రేమతో 10 కోట్లు ఇస్తామన్నా కానీ భూములు తిరస్కరిస్తున్నారు సార్ భూములు ఇవ్వడానికి. అలాంటిది ఇప్పుడు రాజధాని రాగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? తుళ్ళూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఉండవలేదా తీసుకుంటాం అంటున్నాడు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి 10 కోట్లు ఉన్న రైతులు ఇచ్చే పరిస్థితులు లేదు. కానీ ఆయన ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో ప్యాకేజీలని ఆశలు చూపించి రైతుల్ని ఒక గొర్రెల్లాగా మభ్య పెడుతున్నాడు సార్. ఇప్పుడు తుళ్ళూరు రైతులు కూడా గొర్రెలుగా కసాయివాడిని నమ్మినట్టు వాళ్ళు నమ్ముతున్నారు సార్. అంతేగాని భూమిని నమ్ముకుంటే ఎప్పటికైనా ఎవరన్నా బాగుపడతాడు సార్. ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని ప్యాకేజ్ ఇచ్చినా మాత్రం భూమిని వదులుకునే సమస్య లేదు. దీనికోసం ఎన్ని ధర్నాలు చేయడానికైనా సిద్ధం. ఈ చంద్రబాబు పాలన అనేది ఒక హిట్లర్ పాలనలా సాగుతుంది. దాని ప్రత్యక్ష ఉదాహరణ ఇదే సార్. అసలు మా పొజిషన్ అంటే మమ్మల్ని బెదిరించమేంటండి? అసలు తగలబెడతాలు ఏంటి? గందరగోళం ఏంటి? అసలు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలాంటి దౌర్జన్యం చేస్తుంటే 15 రోజుల నుంచి దౌర్జన్యం చేస్తుంటే అసలు మీ బందోబస్తు అది. ఈ రోజే మమ్మల్ని పొలం తీసుకోకుండా ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే రేపు డబ్బుల కోసం పోతే బ్యాంక్ కార్డు కొట్టడం కూడా కొడతారండి. ముఖ్యమంత్రి, ఇతర నాయకులకు పదవులు ఎంత ముఖ్యమో తమకు పొలాలు అంతే ముఖ్యమని అన్నదాతలు ఖరాఖండిగా చెప్తున్నారు. ఆయనకి ఆయన ముఖ్యమంత్రి పదవి కానీ మిగతా మాట్లాడే మంత్రులు వాళ్ళ పదవులు వాళ్ళకి ఎంత ముఖ్యమో మాకు మా పొలాలు అంత ముఖ్యం. నువ్వు పదవి లేకుండా ఉండలేవు, మేము పొలం లేకుండా ఉండలేము. గాలి అయినా పీల్చకుండా ఉండలేము, కానీ భూమి మాత్రం మాకు కావాల్సిందే. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇక గ్రామాలు వదిలిపెట్టి మేము పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా చెబుతూ ఉన్నారు. చాలా దారుణంగా ఇవాళ జరిగిన సంఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించిన బొంగులైతే కానివ్వండి, పాకాలైతే కానివ్వండి, మందు కట్టలు, వంట సామాగ్రి, డ్రిప్ పైపులు, అంతేకాకుండా ఎలక్ట్రికల్ వైరింగు మొత్తం కూడా తగలబెట్టేశారు. ఈ తగలబెట్టిన వాళ్ళు కూడా మొత్తం ఎవరైతే మేము అనుకూలం కాదు, వ్యతిరేకం రాజధాని నిర్మాణానికి అని చెప్పి చెబుతున్న రైతులనే వీళ్ళు టార్గెట్ చేయడం చాలా భయాందోళన కలిగిస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా సిరీస్గా ముందు 6 గంటలకి తాడికొండ ప్రాంతంలో ప్రారంభమై రాత్రి 2-2:30కి మంగళగిరి ప్రాంతంలో ఇది ఆఖరైంది. అంటే ఏదైనా ఒక చోట జరిగితే అది ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చు, కానీ అన్ని గ్రామాల్లో, అది కూడా వ్యతిరేకిస్తున్న రాజధానికి భూమి ఇవ్వటానికి వ్యతిరేకిస్తున్న వర్గాలకి చెందిన భూముల్నే తగలబెట్టారంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది. రైతులను ఎదుర్కోలేకే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా తాము రాజధానికి భూములిచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. గుంటూరు జిల్లా పెనమాక, ఉండవల్లి గ్రామాల్లో పర్యటించిన మంత్రి పత్తిపాటి పుల్లారావుకి చేదు అనుభవం ఎదురైంది. రాజధాని కోసం భూములు ఇవ్వనందుకు తమ పంటలను తగలబెట్టారని ఆగ్రహంతో ఉన్న రైతులు మంత్రిని అడ్డుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీశారు. అధికారులు నచ్చజెప్పాలని చూసినా బాధిత రైతులు శాంతించకపోవడంతో మంత్రి పత్తిపాటి వెనుతిరిగారు. మంత్రి వెంట కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, ఆనంద్ బాబు, ఆంజనేయులు ఉన్నారు.
గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ గారితో మాట్లాడారు, ఆ రేంజ్ ఐజీ గారితో మాట్లాడారు, ఎస్పీ గారితో మాట్లాడారు. అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. కాకతాళీయంగా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు ఎవరైనా దుండుగులు కావాలని అక్కడ ఇబ్బంది కలగజేయడానికి చేశారా అనేది ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. అక్కడ పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఈ విషయం మీద నిగ్గు తేల్చడానికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది నిగ్గు తేల్చడానికి అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉంది. రాజధాని రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. రైతులందరూ అంగీకరించిన తర్వాతనే భూ సమీకరణ చేపట్టాలని కోరారు. గుంటూరు జిల్లా పెనుమాక రైతుల పంట పొలాలపై దుండగుల దాడి ప్రభుత్వ కుట్రేనన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తక్షణమే ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి రాజధాని భూసేకరణలో ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. రాజధాని నిర్మాణానికి ప్రజల యొక్క ఆశీస్సులతో, వారి అనుమతితో మీరు భూములు లాక్కోవలసిందే తప్ప, తీసుకోవాల్సిందే తప్ప, వారిని బెదిరించో లేక వారి ప్రాపర్టీస్ ని దహనం చేసో మేము రాజధాని నిర్మిస్తామనుకుంటే చాలా పప్పులో కాలేసిన వారు అవుతారు. ఇలాంటి దౌర్జన్యాలను సహిస్తూ ఊరుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదు చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నా. పంటల మీద గాని, రైతుల భూమి మీద గాని చెయ్యి వేస్తే సహించటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఉద్యమం చేస్తే వారి వాములు తగలేస్తాం, వారి పరికరాలను తగలేస్తాం, వారి ఆస్తులకు నష్టం చేస్తామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దీనికి తప్పనిసరిగా ప్రతిఘటించి తీరుతాం. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మేము భూములు ఇవ్వము అని అన్నారో వారి ఆస్తులు మాత్రమే మీరు దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టారంటే దీని వెనుక మీ అదృశ్య హస్తం ఉందని అనుకోవడంలో తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. తెల్లారిపాటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేసి తప్పుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి తక్షణమే దీని మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. రాజధాని ప్రకటన అని వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎవరు కూడా ఇళ్లల్లో ఇంతవరకు నిద్రపోయిన దాఖలాలు లేవు. ఈ రోజున ప్రత్యక్షంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం ఇక గ్రామాలు వదిలిపెట్టి మేము పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా చెబుతూ ఉన్నారు. చాలా దారుణంగా ఇవాళ జరిగిన సంఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించిన బొంగులైతే కానివ్వండి, పాకాలైతే కానివ్వండి, మందు కట్టలు, వంట సామాగ్రి, డ్రిప్ పైపులు, అంతేకాకుండా ఎలక్ట్రికల్ వైరింగు మొత్తం కూడా తగలబెట్టేశారు. ఈ తగలబెట్టిన వాళ్ళు కూడా మొత్తం ఎవరైతే మేము అనుకూలం కాదు, వ్యతిరేకం రాజధాని నిర్మాణానికి అని చెప్పి చెబుతున్న రైతులనే వీళ్ళు టార్గెట్ చేయడం చాలా భయాందోళన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఇంతకుముందు చేసినట్టుగా మళ్ళీ కమిటీ, రాజధాని కమిటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిటీ తిరుగుతుంది. గ్రామాలన్నింటిలో కూడా రైతులు, కూలీల, సామాన్య ప్రజల స్థితిగతులు తెలుసుకొని దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.
బాధిత గ్రామాల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు పర్యటించడం కేవలం డ్రామా అని గుంటూరు జిల్లా రైతులు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకిస్తున్న రైతుల పంట పొలాల్లో ఈరోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పండించారు. ఏకంగా పంట పొలాల్లో ఉన్న కొన్ని పూరి పాకలతో సహా పంట పొలాలు అరటి గెలలతో సహా తగలబడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా సంఘటనా స్థలానికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రైతులు అట్లాగే పుల్లారావు ఆయన అనుచరుల మధ్య ఒక వాగ్వాదం కూడా చోటు చేసిన పరిస్థితి. అసలు ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఏం జరిగింది, పుల్లారావు ఏం చెప్పారు, రైతులు ఏమన్నారు అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగనే తగలబెట్టించాడని చెబుతున్నాడండి. అసలు జగన్ తగలబెట్టించింది ఈ మంత్రి పత్తిపాటి పుల్లారావు అని మేము అనుకుంటున్నాం. అసలు రాజకీయాలు మాకు అనవసరం అండి. మాకు ఆ రెండు గ్రామాల మధ్య రాజకీయాలు విభేదాలు అందరూ ఐక్యంగా కలుపుకొలుగా ఉంటామండి. అసలు ఈ మంత్రి పత్తిపాటి పుల్లారావు రుణమాఫీ చేసే రెండు గ్రామాలకి ఎక్కడా లేదన్నారండి. మా గ్రామంలో ఇద్దరేనండి, వాళ్ళు కౌలు రైతులు. మా గ్రామాల రైతులు ఎంతమంది 600 మంది ఉండారండి. ఒక్క రైతు కూడా రుణమాఫీ అవ్వలేదండి. జగన్ మీద అపనిందలు ఎత్తావేంది నువ్వు? జగన్ తగలబెట్టాడని అపనిందలు ఎత్తావేంది? జగన్ తగలబెడతావు నువ్వు చూసావా? అసలు ఇదేంటంటే మేము రాజధానికి భూములు ఇవో దేవుడో మేము అంటే మా రెండు గ్రామాల రైతులు ఇవాళ జగన్ మీద పడతాడేందండి మంత్రి పుల్లారావు ఇంకో మాటగా ఉన్నారు. రైతులు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళే తగలబెట్టుకుని ఉండొచ్చు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఏం చెప్తారు? రైతులు ఎవరి పొలం వాళ్ళు తగలబెట్టుకొని ఎవరి పేనం వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. రైతు పొలం నమ్ముకొని బతుకుతున్నాడు కానీ మన నాయకులను నమ్ముకునే రైతు బతకట్లా. రైతు ఎప్పుడు ఆలోచించేది మన పొలం బాగుంది, మన పిల్లలు బాగుండారా, మన ఊరు బాగాలని ఆలోచిస్తాడు రైతు ఎవరైనా కానీ. రాజకీయం చేయటం రైతులకు చేత కాదు. పుల్లగారిని వెళ్దామని మేము మాట్లాడదాం వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారు. ఒక తెలుగుదేశం నాయకుడు పొలం ఇస్తామని చెబుతున్నారు. ఒక నాయకుడు పొలంలో రాజధాని కట్టుకోమనండి. ఇప్పుడు రాజధాని కావాలంటే ఏం చేయాలి? రైతులందరూ పిలిచి ఒకసారి కూర్చోబెట్టి ఒక కమిటీ ఉండి, తెలుగుదేశం కమిటీయో మన కమిటీయో పిలిచి అట్లా రైతులనే పిలిచి రైతులతో మాట్లాడి పొలంకి అనుకూలంగా మాట్లాడాలి. కానీ ఎవరో రౌడీలు పంపించి దౌర్జన్యం చేసి పాకలో ఇల్లు తగలబెట్టినంత కాదు. ఎవరు తగలబెట్టి ఉంటారని మీ అనుమానం? మా అనుమానం తెలుగుదేశం కార్యకర్తలే తగలబెట్టారు మా అనుమానం. ఎందుకు? వాళ్ళకేంటి అంత అవసరం ఏంటంటే ఇలా బెదిరిస్తే పొలం ఇస్తే రాజధాని పొలం వదిలిపెట్టి వెళ్ళిపోతారని రైతులు బెదిరియడం కోసం తెలుగుదేశం గోండాలు చేసిన పని ఇక్కడ. ఒక రైతు అన్న మీరు చూసారు, ఒక రైతు అన్న మాట్లాడాడు పత్తిపాటి పుల్లారావు. పోలీసులు ఎమ్మడేసుకొచ్చాడు, డ్రామా ఆడాడు. ఇస్తాన్నారు నలుగురు పాకాల్లో ఇస్తానాలి కాలనీ, ఈనానాలని ఇతరే కాలనీ అని చెబుతున్నాడు. ఈ రైతుల్లో ఎవడన్నా సరే ఇస్తానని మాట్లాడుతున్నా ఫేస్బుక్లో నాకు 5 ఎకరాల పొలం ఉంది వరకు ఇచ్చేస్తాను నేను. ఎవడైనా ఒక రైతు తిప్పిమని చెప్పమని పాకాల కాలనీలో తెలుగుదేశం వాళ్ళని. తెలుగుదేశం వాళ్ళే చేశారు ఈ పని, ఇంకెవడో చేయలేదేడా. ఇవాళ కొత్తగా జరిగిందంటే ఈ ప్రాంతంలో రైతులు కానీ, రైతు కూలీలు కానీ, కౌలుదారులు కానీ ఈ భూములు ఇవ్వడానికి వీల్లేదు అని వ్యతిరేకిస్తున్నారు. అందుకనే కావాలని రెచ్చగొట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారని మేము అనుకున్నాం. ఇక రేపటి మేము నీళ్లు కట్టుకోవడానికి కూడా పొలాల్లో తిరిగే పరిస్థితి కనపడుతున్నా. దయచేసి ప్రభుత్వం ఈ రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కౌలుదారులు కూలీలు బతకాలనుకుంటే ఈ భూములు వదిలిపెట్టి ఇచ్చే కళ్ళే పోవాలి. ఒకటి. రెండోది, ఈ రైతులకి భయభ్రాంతులు అయి ఉన్నారు కాబట్టి ఈ రైతుల్ని కూలీల్ని నీళ్ళు కట్టే రైతులను కానీ కూలీలను కానీ కాపాడటానికి ఖచ్చితంగా పోలీసుల్ని కరకట్ట బారికి అమరావతి దగ్గర లింగాపాలెం దగ్గర నుంచి ఉండవల్లి బ్యారేజీ దాకా పోలీసుల్ని పర్లంకోకుండా పోలీసులను పెట్టి సెక్యూరిటీ ఇవ్వాలి. లేకపోతే ఈ పొలాలు మేము పండించలేము, ఇతర సమాజానికి ఈ పంటలను చేర్చలేము. ఇది పరిస్థితి. ఏ రైతును చూసినా కూడా తమ ఆక్రోశాన్ని వెలగొక్కుతున్నారు. ఖచ్చితంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. అట్లాగే దీని తరపున ఎవరైతే అసలైన దుండగులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి తప్ప దీన్ని రాజకీయంగా చేస్తే మాత్రం సహించేది లేదని చెప్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము మట్టుకు సెంటు కూడా ఇచ్చేది లేదండి. పత్తిపాటి పుల్లారావు గారు ఈ నాటకం ఆడారు. మేము ఆ పని మేము పొలాలు పండించుకొని సేకరణ చేసుకొని పండించుకునే వాళ్ళు ఎట్ట తగల పెట్టుకుంటామండి. మేము చేతికి వచ్చిన పంట చేతులు దాంట్లో ఒక్కొక్క పాకాల ₹1,00,000 విలువ చేసేయండి. ఒక్కొక్క ₹1,00,000 ఎన్నాళ్ళు సంపాదిస్తే వస్తాయండి మాకు. అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు. ఖచ్చితంగా ఇది మహిళా రైతులతో సహా వీరందరూ చెప్తున్న ఆందోళన చూస్తున్నాం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ విధంగా చేసి ఉంటారు. ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారు అనేది వీరంతా చెప్తారన్నమాట. కెమెరా పర్సన్ నరసింహతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, గుంటూరు జిల్లా. 10 ఏళ్ల క్రితం ఇవే విధానాలు, ఇప్పుడు అవే విధానాలు, అవే రైతుల విమర్శలు. చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు.
భూములు ఇవ్వబోమన్న రైతుల గ్రామాల్లోనే దాడులు జరిగాయని వైఎస్ఆర్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తాము ఆ గ్రామాల్లో స్వయంగా పర్యటించామని తెలిపారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏ గ్రామాల్లో అయితే రాజధాని భూమి సేకరించాలని ప్రభుత్వం తలపెట్టిందో ఆ గ్రామాల్లో ఒక అనూహ్యమైనటువంటి దుస్సంఘటన జరిగింది. 6 గ్రామాల్లో సెలెక్టివ్గా కొందరు రైతుల పొలాలు, అరటి తోటల దగ్గర నుంచి, గడ్డి వాముల దగ్గర నుంచి ఇవి తగలబెట్టడం అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఈ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు మేము భూములు ఇవ్వము రాజధానికి అని వ్యతిరేకించిన రైతాంగం ఎక్కువగా ఉన్నంటే గ్రామాలు. ఇదే గ్రామాల్లో అది కూడా కొందరు రైతుల యొక్క గడ్డివాములు, భూములు, అక్కడ ఉన్నటువంటి పాకలు, ఈ అరటి తోటలు ఇవన్నీ తగలబెట్టారు అని అంటే ఎందుకు జరిగింది ఈ సంఘటన అనేది ప్రభుత్వం దీన్ని వెంటనే చాలా తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుంటూరు జిల్లాలో పచ్చని పంట పొలాల్లో జరిగిన దాడులను సిపిఐ నేత రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రాజధానికి భూములు ఇవ్వబోమన్న రైతుల గ్రామాల్లోనే దాడులు జరగడం దారుణమన్నారు. భూసేకరణ చేయాలని అనుకుంటా ఉన్నారు. ఆ ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన ఘటనలు అత్యంత ఆందోళనకరము. ఎందుకంటే ఇవాళ ఇలాంటి ఘటనల వల్ల మరింత ఉద్రిక్తత దారితీస్తుంది తప్ప సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉండదు. ఏదేమైనా సరే నిర్వాసితులు అందరికీ కూడా న్యాయం చేయాలి. ప్రత్యేకించి కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా చేతివృత్తుల వారందరికీ కూడా ఎలాంటి అన్యాయం జరిగినా సరే 10 వామపక్ష పార్టీల తరఫున దాన్ని మేము ఖండిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా స్వయంగా కలిసి అక్కడున్న భూ యజమానులతో పాటు కౌలుదారులు, ఇతర పేద వర్గాల వారికి కూడా సహకారం అందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయినా సరే నిన్న రాత్రి జరిగిన ఘటన వల్ల ఇవాళ అక్కడ ఆందోళన చెందుతూ ఉన్నారు. దానిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోరం వెనుక ప్రభుత్వ హస్తం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం అసలు సుపరిపాలన అందిస్తుందా అనంటే లేదు అనని నిర్ధారణగా చెప్పవచ్చు. ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వం పూర్తిగా రాక్షస పాలన చేస్తుంది. ప్రభుత్వమే దీంట్లో భాగస్వామ్యం అయిందా, ఈ దుశ్చర్యలో భాగస్వామ్యం అయిందా అన్నటువంటి అనుమానం ఎంతైనా కలుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో గుండాలుగా మాఫీ రాజ్యం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులయ్యి ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో మంత్రులుగా, శాసనసభ్యులుగా వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. ఆ రియాల్టర్లు పాత్ర ఈ దుశ్చర్యలో ఎంతైనా ఉందని అన్నటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం. దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఎవరైతే దుండగులున్నారో వారు ఏ స్థానాల్లో ఉన్నా, ఏ పదవుల్లో ఉన్నా వారికి కఠిన శిక్ష విధించి, ఎవరికైతే రైతులకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయి న్యాయం చేయాలనని, పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలనని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాకుండా సమగ్ర విచారణ పూర్తి స్థాయిలో జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంతకుముందు గతంలో ఎవరో మాఫియాగా ఉన్నారో, అది రియల్ ఎస్టేట్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, మిగతా అన్ని రకాలైనటువంటి మాఫియాలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి అన్నటువంటిది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా పెనుమాక రైతుల పంట దహనం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున. భూ సమీకరణలో చంద్రబాబు సర్కార్ రైతుల ఇష్టాలకు వ్యతిరేకంగా వెళ్లడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడిన మేరుగ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భావాలను పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నాటకంలో భాగమే రాత్రి జరిగినటువంటి ఇళ్ల తగలేయటం కానీ, పంటలు కోయటం కానీ, ప్రజలను భయభ్రాంతులు చేయటం కానీ అని తెలియపరుస్తూ ఉంది. ఒక విషయాన్ని
గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా మీరు అణచివేతకు కారకులైతే అక్కడ ప్రతిఘటన వస్తుంది. ప్రజాస్వామ్య విలువలు పడిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రజలంతా ప్రజా యావత్తు రైతులు మాకు ఈ ప్రాంతంలో రాజధాని అవసరం లేదు, మా పంటలకు, మా జీవన స్రవంతికి, మా జీవన విధానానికి ఆటంకం కలిగే విధంగా ఉందని వెలుగెత్తు చాటుతూ ఉంటే మీరు వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా వారి పంటలు నష్టం చేసి వాళ్ళ ఇళ్ళు తగలేసి వాళ్ళ పంటలను మరి నరికివేసిన పరిస్థితి తీసుకొస్తా ఉంటే అది ఎవరు చేశారు? రాబోయే రోజుల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి తార్కాణం మీరేమన్నా అవకాశం ఇస్తారా? ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాజధాని కావాలి, అందరికీ, మాకు కూడా కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాలి, కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం అనేది చాలా అప్రజాస్వామికం అని చెప్పేసి. రాజధాని ప్రాంతంలో చెలరేగుతున్న దుష్ట శక్తులు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి ఆరోపించారు. జరిగిన ప్రమాదంతో రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో ఎలాంటి విషవలయం ఉందో అర్థమవుతోందని చెప్పారు. గుంటూరు జిల్లాలో అగ్నికి ఆహుతైన పంటలను ఆయన పరిశీలించారు. ఇలాంటి దుర్మార్గమైన సంఘటన జరిగినప్పుడు మరింత రెచ్చగొట్టేలా మంత్రులు వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఈ దురాగతానికి కారకులు ఎవరనే విషయంపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు రాబోయేటటువంటి రాజధాని చుట్టూ ఒక పంచరంగుల స్వప్నం ఆవిష్కరిస్తున్నారు, కానీ దీని వెనక ఎట్లాంటి అగ్నిజ్వాలలు ఎగుస్తున్నాయి, రేపు రైతుల జీవితాలు ఎంత చిచ్చు రగులబోతుందనే దానికి సూచనగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంకోటి, అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇంకా ఇక్కడికి వచ్చి మంత్రులు వచ్చి రైతులే తగలబెట్టుకున్నారని చెప్పడం చాలా ఘోరమైనటువంటి, ఊహించరనేటువంటి విషయం. చేతనైతే మీరు దోషులను పట్టుకోండి, వాళ్ళని శిక్షించండి, రైతాంగానికి రక్షణ కల్పించండి తప్ప రైతుల మీద లేనిపోని నీలాపనిందలేసి, ఇంతకుముందేమో రైతులు అప్పులు మాఫీ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళంతా దొంగ లెక్కలు చూపిస్తున్నారు, అది ఇదని రైతులను, బ్యాంకులను నిందించారు. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ పొలం వాళ్ళే తగలబెట్టుకున్నారు అంటున్నారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఒక రైతు మీద ఇంతకంటే కూడా అపనింద ఇంకా ఉండదు. తన పొలం తానే తగలబెట్టుకున్నాడు, తన పచ్చటి అరటి చెట్లు తనే అగ్నికి ఆహుతి చేశాడు అనేది ఇది ఘోరమైన విషయం. రాజధాని కోసం గజం భూమి కూడా ఇవ్వమంటున్నారు గుంటూరు జిల్లా మహిళా రైతులు. ఆడపిల్లలకు కట్నాలుగా ఇచ్చిన భూములు ప్రభుత్వానికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ముందే అరెకరం అది మా అమ్మాయికి కట్నం ఇచ్చాం, అది నేను పండించు తింటున్నా, వాళ్ళకి 2 అబ్బాయిలు. మేము ఇంత దౌర్జన్యంగా పాకాలు తగలబెడితే మేము పొలాలు ఇస్తామా? ఎందుకు చేయాలి ఎంత దౌర్జన్యం మమ్మల్ని? పంట పండే పొలాలు ఎవరు తగలబెడతారు? వాళ్ళు ఎవరు తగలబెట్టారు? మనం ఎందుకు తగలబెడతాము? మేము ఎందుకు తగలబెట్టుకుంటాం? మా పొలాలు మేము తగలబెట్టుకుంటామా? కాదు, మా పొలాలు మేము తగలబెట్టుకుంటామా? అయినా మేము పాడు చేసుకుంటాము, మేము ఇవ్వము మరో అని చెబుతుంటే మేము ఇవ్వండి. తప్పించుకోవడానికి ఎన్నో రకాలైన మాటలు మాట్లాడతారు. తెలుగుదేశం కార్యకర్తలే తగలబెట్టారని మేము పర్టికులర్గా మోకం మీదే చెప్పేస్తున్నామండి. అది చంద్రబాబు నాయుడే అసలు వద్దనే అన్నారు కాబట్టి ఇప్పుడు పరిమాల ఈ చుట్టుపక్కల ఈ వెంకటపాలెం, వద్దండాయపాలెం ఈ గ్రామాల వరకే తగలబెట్టడం అంటే మరి వద్దన్న రైతులే తగలబెట్టారు, కానీ మరి మిగిలిన వాళ్ళు ఏం చేశారు? మిగిలిన ఏం కాలిపోలేదు కదా. అవి సొంతగా పెట్టినట్టే కనబడుతుంది, కానీ వాటంతటికి అవి అగ్ని ప్రమాదం జరిగినట్టే ఏం కనబడలేదు. అది తప్పండి, శుద్ధ తప్పండి. తగలబెట్టుకున్నారు రైతు, ఎవ్వరు తగలబెట్టుకోరండి. పండించిన పంటని వాళ్ళే తగలబెట్టి మా గ్రామాల్లోకి మమ్మల్ని భయభ్రాంతులను చేయడానికి ఇలా చేస్తున్నారండి. వాళ్ళు పొలాలు తీసుకోవడానికి ఇవ్వమండి. మా ప్రాణాలు పోయినా సరే ఇవ్వం. ఈ రోడ్ల మీద పట్టుకుని ప్రాణాలను ఇస్తాం కానీ ఇవ్వమండి పొలాలు. వాళ్ళు ఊహించుకుంటున్నారు అలా ఇస్తారని, బెదిరింపులకి చేస్తే వాళ్ళే ఇస్తారులేని. తెలుగుదేశం పత్తిపాటి పొలారా మళ్ళీ చెంటు కాదు కదా, 1/2 గజం కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. ఏం అభివృద్ధి చేస్తారండి? ఈ వదాన పంటలు పండితే ఎప్పుడో మాకు 5 కోట్లు అమ్మిందండి. మేము అమ్ముకోకుండా పొలాలన్నీ ఇట్ట పండించుకుంటున్నారు పంటలు అమ్ముకోవటానికి. ఈ అరాచకం ఆగాలని, అన్నదాతల అభిప్రాయాలకు ప్రభుత్వం విలువాలని కోరుకుందాం. స్టేట్ యూన్ టు సాక్షి టీవీ.